హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఫ్రైడ్ రైస్ అండి. టమాటా ఫ్రైడ్ రైస్ చేయడానికి ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ 5 నిమిషాల్లో టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకోవచ్చండి. అంత సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఉండడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు మరి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసేద్దాము. మరి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ని బాండీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోండి. బాండీలో స్ప్రెడ్ చేసుకుంటున్న ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ బీన్స్, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన బీన్స్, క్యారెట్, ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ టమాటా కూడా యాడ్ చేసుకుందాం. మనం చేసుకుంటుంది టమాటా ఫ్రైడ్ రైస్ కాబట్టి వెజిటేబుల్స్ కంటే టమాటా క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి. టమాటాలను మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన టమాటాల్లోకి 2 స్పూన్ల డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకుందాం. సోయా సాస్ని ముందుగానే టమాటాలు యాడ్ చేసుకుని లైట్గా మనం కుక్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొంతమందికి టమాటా పచ్చిగా ఉంటే నచ్చదండి, అలాంటి వాళ్ళు మాత్రం టమాటాని బాగా కుక్ చేసుకోండి. మిగతా వాళ్ళు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కుక్ చేసిన టమాటా రైస్లోకి ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న 200 గ్రామ్స్ బాస్మతి రైస్ని కుక్ చేసుకున్న టమాటాలోకి యాడ్ చేసుకుందాం. మీరేంటి బాస్మతి రైస్ వేసుకొని చేసుకోమన్నారు, మా దగ్గర బాస్మతి రైస్ లేదే, మరి మేమేలా చేసుకోవాలి అని అస్సలు అనుకోవద్దండి. మీ దగ్గర ఏ రైస్ అవైలబిలిటీ ఉంటే ఆ రైస్ మాత్రమే వండుకోండి. ఏ రైస్తో చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈవెన్ ఇంట్లో రైస్ మిగిలిపోయిన రైస్తో చేసుకున్నా చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న రైస్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుని యాడ్ చేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు రైస్కు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసే టైంలో మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రైస్ను టోస్ట్ చేసుకోండి. కలపమన్నానని మరీ ఎక్కువగా కలపొద్దండి. మనం వేసుకుంది బాస్మతి రైస్ కాబట్టి మరీ ఎక్కువగా కలుపుకుంటే రైస్ విరిగిపోతుంది. లైట్గా కలుపుకున్న తర్వాత 4 స్పూన్ల టమాటా కెచప్ యాడ్ చేసుకుందాం. మనం చేసుకుంటుంది టమాటా ఫ్రైడ్ రైస్ కాబట్టి టమాటా కెచప్ వేసుకొని చేసుకోవడం వల్ల మనం ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు టమాటాకి టమాటా కెచప్ యాడ్ అయ్యి అక్కడక్కడ స్వీట్గా, స్పైసీగా చాలా బాగుంటుందండి. స్వీట్గా ఉంటే మేము తినలేమనే వాళ్ళు మాత్రం టమాటా కెచప్ని స్కిప్ చేసి టమాటా సాస్ బదులుగా షెజ్వాన్ సాస్ వేసి చేసుకోండి. షెజ్వాన్ సాస్ వేసి చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. స్పైసీ తినేవాళ్ళు అలా చేసుకోండి. రైస్ని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోండి. ఈ విధంగా రైస్ని బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు లేదా పిల్లలకు లంచ్ బాక్స్ లాగా ఈ టమాటా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. సింపుల్గా అయిపోవడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు మరి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు. రేపటి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ క్రేజీ ఫ్యామిలీ.